హాయ్ గైస్, వెల్కమ్ టు పీకేడి టెక్నాలజీ. లాస్ట్ క్లాస్ లో మనం ఏరియా ఆఫ్ ది సర్కిల్ యొక్క ఏరియాని కనుక్కోవడానికి కోడ్ ఎలా రాయాలో, కోడ్ రాసి ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో కూడా చేసి చూపించాను. సో ఈ క్లాస్ లో కూడా మనం స్వాప్ టూ నెంబర్స్ వితౌట్ థర్డ్ వేరియబుల్, సో ఈ ప్రోగ్రామింగ్ కూడా మీకు క్లియర్ గా రాసి కోడ్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? కోడ్ రాయడమే కాదు, కోడ్ లైన్ టు లైన్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ముందు కోడ్ రాసే ముందు స్వాప్ అంటే ఏంటో తెలుసుకోవాలి. ఫస్ట్ స్వాప్ అంటే, ఇప్పుడు ఏ వేరియబుల్ ఒకటి 10 ఉందనుకోండి, బి వేరియబుల్లో 20 ఉందనుకోండి. సో స్వాపింగ్ అంటే ఏం లేదు, ఏ వేరియబుల్లో ఉన్న వాల్యూని బి వేరియబుల్లోకి పంపించాలి, బి వేరియబుల్లో ఉన్న వాల్యూని ఏ వేరియబుల్లోకి పంపించాలి. అది ఉందా? అది స్వాప్ అనమాట. ఇక్కడైతే ఏలో 10 ఉంది, ఇక్కడ బిలో 20 ఉంది. స్వాప్ చేసాం. ఏం చేసాం? ఈ ఏలో ఉన్న 10ని ఈ బిలోకి పంపించాం, బిలో ఉన్న 20ని ఏలోకి పంపించాం. అప్పుడు ఏమవుతుంది తెలుసా? ఏ ఈజ్ఈక్వల్ టు 20 అవుతుంది, బి ఈజ్ఈక్వల్ 10 అవుతుంది అనమాట. బి ఈజ్ఈక్వల్ ఎంత అవుతుంది? 10 అవుతుంది. సో ఇది మనకు ఆన్సర్ ఇలా రావాలన్నమాట. సో మనం ఏవైనా వేరియబుల్స్ తీసుకున్నప్పుడు ఆ వేరియబుల్స్కి మనం వాల్యూస్ ఇస్తాం కదా, ఆ వాల్యూస్ని స్వాప్ చేయాలి. ఒక వేరియబుల్లో ఉన్న డేటాని ఇంకో వేరియబుల్లోకి పంపించాలి. అర్థమవుతుందా? ఒక వేరియబుల్లో ఉన్న డేటాని, అదే సేమ్ డేటాని వేరొక వేరియబుల్లోకి పంపించాలి. ఆ వేరియబుల్లో ఉన్న డేటాని మార్చకుండా ఈ వేరియబుల్లోకి పంపించాలన్నమాట. దీన్నే స్వాప్ చేయడం అంటారు. అర్థమైందా? స్వాపింగ్ అంటే మీకు ఐడియా వచ్చింది కదా. స్వాపింగ్ అంటే మీకు ఐడియా వచ్చింది కదా. సో 2 నెంబర్స్ని మనకి స్వాప్ చేయమంటారు. సో 2 నెంబర్స్ని ఈ వాల్యూని ఇందులోకి, ఈ వాల్యూని ఇందులోకి స్వాప్ చేయమని అనమాట. సో ఇప్పుడు మీకు స్వాపింగ్ అంటే ఏంటో తెలిసింది కాబట్టి, సో ఇప్పుడు మీరు కోడ్ ఈజీగా రాయగలరు. సో ఎప్పుడైనా సరే మనకి ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు, కోడ్ రాయాలనేసి ఒక కోడ్ వచ్చినప్పుడు దాని గురించి ఫస్ట్ తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత మీకు ఏం చేయాలో ఒక ఐడియా వస్తుంది. సో బండి ఎలా వదులుతున్నారు మీరు? ముందు తెలుసుకున్న తర్వాత కదా బండి డ్రైవ్ చేస్తున్నారు. అదేవిధంగా మీకు ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు కోడింగు, ఆ ప్రాబ్లం ఏంటి అనేది మీకు ఒక ఐడియా రావాలి. ఎప్పుడైతే మీకు ఐడియా వస్తుందో దాని మీద మీరు కోడ్ ఈజీగా రాయగలరు. సో మీకు ఆ సమస్య, ఆ ప్రాబ్లం గురించే తెలియనప్పుడు నువ్వు ఆ ప్రాబ్లం మీద నువ్వు కోడ్ ఎలా రాస్తావు, సొల్యూషన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తావు. సో ఎప్పుడైనా సరే మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు దానికోసం ఆలోచించండి. ఆ ప్రాబ్లం ఏంటని ఆలోచించండి. ఆ ప్రాబ్లం మీద మీకు ఐడియా వచ్చినప్పుడు అప్పుడు దానికోసం సొల్యూషన్ కోసం ఎదగండి. ఓకేనా? సో ఇప్పుడు మీకు స్వాపింగ్ అంటే ఐడియా వచ్చింది కదా. సో ఏం చేయాలో తెలుసు కదా, ఎలా చేయాలో తెలుసు కదా. సో ఇప్పుడు మీకు దానికోసం 2 వేరియబుల్స్ తీసుకోవాలి. సో ఆల్రెడీ ఏ అని ఒక వేరియబుల్ తీసుకొని, బి అని ఒక వేరియబుల్ తీసుకుని వాటి వాల్యూని అసైన్ చేసి ఎలా పంపించాలో ఇప్పుడు మీకు కోడ్ రాసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? చివరి వరకు చూడండి. స్వాప్ 2 నెంబర్స్ వితౌట్ థర్డ్ వేరియబుల్. ఇందులో 2 ఉన్నాయి. ఫస్ట్ మీకు విత్ థర్డ్ వేరియబుల్. 3 వేరియబుల్ తీసుకొని మీకు 2 నెంబర్సే తీసుకోవాలి, కానీ 3 వేరియబుల్ తీసుకొని మీకు ఎలా స్వాప్ చేయాలో చూపిస్తాను. నెక్స్ట్ ఏంటుంది? వితౌట్ థర్డ్ వేరియబుల్. సో 3వ వేరియబుల్ కాకుండా ఇచ్చిన 2 వేరియబుల్స్ నుంచే మీకు కోడ్ ఎలా రాయాలో మీకు చేసి చూపిస్తాను. ఓకేనా? సో ఫస్ట్ ఏంటి? విత్ థర్డ్ వేరియబుల్ గురించి 3 వేరియబుల్స్ ఇచ్చి స్వాపింగ్ ఎలా చేయాలో ఇప్పుడు మీకు కోడ్ రాసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? స్వాప్ 2 నెంబర్స్. సో స్వాపింగ్ అనేది 2 నెంబర్స్ చేయాలి విత్ థర్డ్ వేరియబుల్. ఇందులో 3 వేరియబుల్ తీసుకోవాలన్నమాట. ఓకేనా? ఇవి 2 ప్రోగ్రామ్స్ అనమాట. స్వాప్ 2 నెంబర్స్ వితౌట్ థర్డ్ వేరియబుల్. ఫస్ట్ థర్డ్ వేరియబుల్ తీసుకొని ఒక ప్రోగ్రామ్ చేయాలి, తర్వాత థర్డ్ వేరియబుల్ లేకన్నా ఒక ప్రోగ్రామ్ చేయాలి. సో ఇది విత్ థర్డ్ వేరియబుల్. 3 వేరియబుల్స్ తీసుకోవాలి అందులో. సో 3 వేరియబుల్స్ తీసుకుని ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలో, ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో మీకు చూపిస్తాను. ఓకేనా? సో ఎప్పుడైనా సరే అనలైజ్ చేయడం మనకు రావాలంటే మీరు కూడా లైన్ కొట్టుకొని పక్కన ఎగ్జిక్యూట్ చేయడం మీకు రావాలి. సో ఫస్ట్ ఏం చేస్తారు? సో కోడ్ రాస్తారు, ఎగ్జిక్యూషన్ చేస్తారు. విఎస్ కోడ్లోనే అయితే F6 కొట్టగానే ఎగ్జిక్యూట్ అవుతుంది. టర్బోసీలోనే అయితే Alt+F9 కొడితే కంపైలేషన్ జరిగిన తర్వాత ఎర్రర్స్ ఏమీ లేకపోతే Alt+F10 కొట్టాలి, అప్పుడు మీకు ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. సో ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత మనకు వాల్యూ అవుట్పుట్ అనేది వచ్చేస్తుంది. బట్ ఆ ఎగ్జిక్యూషన్ ఎలా జరుగుతుంది, సాఫ్ట్వేర్ ఎలా ఎగ్జిక్యూట్ చేస్తుంది ఇప్పుడు మీకు చేసి చూపిస్తాను. సో ఫస్ట్ హ్యాస్ ఇంక్లూడ్ అనే హెడర్ ఫైల్ తీసుకున్నాం. ఎగ్జిక్యూషన్ అవుతుంది. ఎలా ఎగ్జిక్యూషన్ అవుతుంది? హెడర్ ఫైల్ తీసుకున్నాం. HDAO ఇన్పుట్ అవుట్పుట్ అనే హెడర్ ఫైల్ తీసుకున్నాం. సో నెక్స్ట్ లైన్కి వస్తాం. నెక్స్ట్ లైన్లో ఏముంది? ఇంట్ మెయిన్ అని ఉంది. సో మెయిన్ ఫంక్షన్ స్టార్ట్ అయిపోయింది అనమాట ఇక్కడే. సో మెయిన్ ఫంక్షన్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ లైన్కి వస్తాం. నెక్స్ట్ లైన్లో ఏముంది? ఓపెన్ కర్లీ బ్రాకెట్ ఉంది. ఓపెన్ కర్లీ బ్రాకెట్ అంటే ఏంటి? మెయిన్ ఫంక్షన్ స్టార్ట్ అయిందని. సో ఓపెన్ కర్లీ బ్రాకెట్ ఉంది కాబట్టి సో దీని ఆపోజిట్లో
క్లోజ్డ్ కర్లీ బ్రాకెట్ వస్తుంది. ఈ రెండింటి మధ్యన మనం ఎప్పుడైతే కోడ్ రాస్తామో అదే మెయిన్ కంటెంట్, మెయిన్ కోడ్ అనమాట. ఓపెన్ కర్లీ బ్రాకెట్ లోపలికి వచ్చాం, ఇంటర్నల్ డేటా టైప్ తీసుకున్నాం, 3 వేరియబుల్స్ తీసుకున్నాం. ఏ ఒక వేరియబుల్, బి ఒక వేరియబుల్, టెంపర్ అనేసి ఒక వేరియబుల్ తీసుకున్నమాట. సో విత్ థర్డ్ వేరియబుల్ అని కదా ఇప్పుడు చేస్తున్నాం. సో 3 వేరియబుల్స్లో 2 వేరియబుల్స్కి ఈ 3 వేరియబుల్స్ తీసుకున్నాం కాబట్టి ఇంటి డేటా టైప్ ఇచ్చి ఇంటీజర్ వాల్యూస్ తీసుకుంటున్నాం కాబట్టి ఇంటి డేటా టైప్ ఇచ్చాం. అదే ఫ్లోట్ వాల్యూస్ ఇస్తే, పాయింట్ వాల్యూస్ ఇస్తే ఫ్లోట్ అని డేటా టైప్ తీసుకుంటాం. సో ఇక్కడ 3 వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి ఈ 3 వేరియబుల్స్ కూడా మెమరీ ఎలికేట్ అవుతుంది అనమాట. ఫస్ట్ అర్థమవుతుందా, బ్యాక్గ్రౌండ్లో మెమరీ ఎలికేట్ చేసుకుంటుంది 3 వేరియబుల్స్ కూడా. సో ఈ 3 వేరియబుల్కి కూడా మెమరీ ఎలికేట్ అవుతుంది. సో ఇది ఏ అనా, ఇది ఏ వేరియబుల్, ఇది బి వేరియబుల్, ఇది టెంప్ అనే వేరియబుల్ అనమాట. సో ఈ మెమరీ అడ్రస్ వచ్చేసి 10,000 అనమాట, ఇది 1001 అనమాట, ఇది 1002 అనమాట. సో ఇక్కడికి వచ్చేసరికి ఏకి మనం వాల్యూని అజైన్ చేస్తాం. ఈజ్ ఈక్వల్ కనబడుతుంది కదా, ఏకి ఎంత వాల్యూని అజైన్ చేస్తాం, 10 వాల్యూని అజైన్ చేస్తాం. ఈ 10 అనేది వేలోకి వస్తుంది. ఏలో ఎంత ఉంది, వాల్యూ ఏమి ఇవ్వకపోతే ఈ వేరియబుల్స్లో అంట, వేరియబుల్ అంటే చెప్పాను కదా, నేమ్ ఆఫ్ ది మెమరీ లొకేషన్. సో ఈ మెమరీలో ఎంత ఉంటుంది, ఇప్పుడు 10 ఉంటుంది. ఎందుకు 10 అనే వాల్యూని ఏకి అజైన్ చేసాం. సో ఈ రెండింటిలో ఇంకా గార్బేజ్ వాల్యూయే ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడికి వస్తుంది అనమాట, కామా తర్వాత బి వేరియబుల్ తీసుకున్నాం, బీకి కూడా వాల్యూని అజైన్ చేసాం. ఎంత, 20ని అజైన్ చేసాం. సో 20 వాల్యూ ఎందులోకి వస్తుంది, బీలోకి వస్తుంది. సో అప్పుడు ఇక్కడున్న గార్బేజ్ వాల్యూ పోయి 20 వస్తుంది. సో తర్వాత వేరియబుల్ ఏముంది, టెంపర్ అని ఉంది. సో దీనికి మనం వాల్యూని అజైన్ చేయలేదు. సో మనం వాల్యూని అజైన్ చేయనంత వరకు కూడా ఆ మెమరీ లొకేషన్లో, ఆ స్టోరేజ్లో గార్బేజ్ వాల్యూ ఉంటూనే ఉంటుంది. ఓకేనా, ఎప్పుడైతే మనం వాల్యూ ఇస్తామో అప్పుడు గార్బేజ్ వాల్యూ పోయి మనం ఇచ్చిన వాల్యూ అనేది అందులోకి అసైన్ అవుతుంది. సో నెక్స్ట్ లైన్లోకి వస్తుంది. నెక్స్ట్ లైన్లో ఏముంది, ఈక్వేషన్ ఉంది. ఏముంది, టెంప్ ఈజ్ ఈక్వల్ టు ఏ. సో టెంప్లో వాల్యూ ఏముంది, ఈ వేరియబుల్లో వాల్యూ ఏం లేదు కాబట్టి గార్బేజ్ వాల్యూ ఉంటుంది. గార్బేజ్ వాల్యూ ఉంది కదా, బట్ ఈజ్ ఈక్వల్ టు అజైన్ చేస్తున్నాం. ఏది, ఏ వాల్యూని, ఏలో ఎంత ఉంది, 10 ఉంది. సో ఈ 10 అనేది ఈ టెంప్లోకి వస్తుంది అనమాట, ఈ వేరియబుల్లోకి వస్తుంది. సో ఈ 10 అనే, ఏలో 10 అనే డేటా ఉంది వాల్యూ, ఆ డేటా వాల్యూని ఈ వేరియబుల్లోకి పంపిస్తున్నాం, అజైన్ చేస్తున్నాం. ఈజ్ ఈక్వల్ టు ఉపయోగించాం కదా, అజైన్ చేస్తున్నాం. సో ఏలో ఎంత ఉంది, 10 ఉంది. ఈ టెంప్ అనే వేరియబుల్లో గార్బేజ్ వాల్యూ ఉంది. సో ఇప్పుడు అజైన్ ఆపరేటర్ ఉపయోగించేసి ఏలో ఉన్న వాల్యూని ఈ వేరియబుల్లోకి పంపిస్తున్నాం కాబట్టి సో అప్పుడు ఈ వేరియబుల్లో గార్బేజ్ వాల్యూ పోయి 10 వస్తుంది అనమాట. ఓకేనా, సో మళ్ళీ సెమీకోలన్స్ ఉపయోగించాడు. సో నెక్స్ట్ లైన్కి వస్తాం. ఏ ఈజ్ ఈక్వల్ టు బి అని ఈక్వేషన్ ఉంది. ఏ ఈజ్ ఈక్వల్ టు బి. సో ఏలో ఎంత ఉంది, ఆల్రెడీ 10 ఉంది. బిలో ఎంత ఉంది, ఈజ్ ఈక్వల్ టు బిలో ఎంత ఉంది, 20 ఉంది. సో ఈ బిలో ఉన్న వాల్యూని ఏలోకి పంపిస్తున్నాం. ఏంటి, ఈ బిలో ఉన్న వాల్యూని ఏలోకి పంపిస్తున్నాం అంటే అజైన్ చేస్తున్నాం. ఈజ్ ఈక్వల్ టు ఉపయోగించాం కదా, ఈజ్ ఈక్వల్ టు పని ఏంటి, అజైన్ చేయడం. సో బిలో ఉన్న వాల్యూని, బి వేరియబుల్లో ఉన్న వాల్యూని ఏ వేరియబుల్లోకి పంపిస్తున్నాం. ఏలో ఆల్రెడీ ఎంత ఉంది, 10 ఉంది. సో బిలో ఉన్న 20 వాల్యూని ఏకి పంపిస్తున్నాం అన్నప్పుడు సో అప్పుడు ఏమవుతుంది, సో ఈ వాల్యూ పోయి 20 వస్తుంది అనమాట. సో అప్పుడు ఏలో ఎంత ఉన్నట్టు, 20 ఉన్నట్టు. ఓకేనా, సో అయిపోయింది. నెక్స్ట్ లైన్కి వస్తాం. సెమీకోలన్ ఇచ్చాం కదా, నెక్స్ట్ లైన్కి వస్తాం. సో కోడ్ మిస్టేక్ రాశాను. ఓకేనా, సో ఇది అయిపోయింది అనమాట. సో బిలో ఉన్న వాల్యూని ఏకి తోలాం. ఏలో ఆల్రెడీ ఎంత ఉంది, 10 ఉంది. బిలో ఎంత ఉంది, 20 ఉంది. సో ఈ 20ని ఏకి అజైన్ చేసాం. అప్పుడు ఏలో ఎంత ఉంటుంది, 20 ఉంటుంది. బిలో ఎంత ఉంటుంది, 20 ఉంటుంది. సో తర్వాత ఈ లైన్ అయిపోయింది కదా, ఇక్కడికి వస్తాం. బిలో 20 ఉందా, ఏలో 20 ఉందా, టెంప్ అనే వేరియబుల్లో 10 ఉందా. సో నెక్స్ట్ లైన్లోకి వస్తాం. సెమీకోలన్ మిస్ కదా, నెక్స్ట్ లైన్లో ఏముంది, బి ఈజ్ ఈక్వల్ టు టెంప్ అని ఉంది. టెంప్ వేరియబుల్ ఉందన్నమాట. సో బిలో ఆల్రెడీ ఎంత ఉంది, 20 ఉంది. ఈజ్ ఈక్వల్ టు అజైన్ ఆపరేటర్. టెంప్లో ఎంత ఉంది, 10 ఉంది. సో ఈజ్ ఈక్వల్ టు ఉపయోగించమంటే ఏం చేయాలి, అజైన్ చేయాలి. ఈ టెంప్లో ఉన్న వేరియబుల్ వాల్యూలో ఈ వేరియబుల్లో ఉన్న డేటాని ఈ బి వేరియబుల్లోకి తోలాలి. ఈ వేరియబుల్లో ఎంత ఉంది, 10 ఉంది. 10 అనే వాల్యూని ఎందులోకి పంపించాలి, బీలోకి పంపించాలి. బీలో ఎంత ఉంది, 20 ఉంది. సో ఈ 10 అనే వేరియబుల్లో బీకి పంపించాం కాబట్టి 10 అవుతుంది. అప్పుడు b లో ఉన్న వాల్యూ 20 పోయి 10 అవుతుంది. 10 అవుతుంది. సో ఈ 10 అనే వేరియబుల్లో 10 ఉంది. 10 ఉంది. 20 ఉంది. సో ఈ 10 అనే వాల్యూని ఈ వేరియబుల్లో పంపించాం కాబట్టి 10 అవుతుంది. అప్పుడు b లో ఉన్న వాల్యూ 20 పోయి 10 అవుతుంది. 20 ఉంది. సో ఈ 10 అనే వాల్యూ 20 పోయి
10 వస్తుంది అనమాట. సో అయిపోయిందా? సో ఇప్పుడు నెక్స్ట్ లైన్లోకి వస్తాం. సెమికోలన్ వచ్చి నెక్స్ట్ లైన్లో ఏముంది? ప్రింట్ ఎఫ్ ఫంక్షన్ ఉంది. ప్రింట్ ఎఫ్ ఫంక్షన్ ఏంటంటే వాల్యూని ప్రింట్ చేయాలి. స్వాపింగ్ వాల్యూస్ అని ఉంది. సో యాస్టీస్గా ప్రింట్ అయిపోతుంది. ఈజ్ ఈక్వల్ టు స్లాష్ అని ఉంది. స్లాష్ ఏంటంటే స్లాష్ అని మీనింగ్ ఏంటంటే ఇప్పుడు చెప్తా చూడండి. అవుట్పుట్ కదా, ఎగ్జిక్యూషన్ జరిగిపోయింది. ఇదంతా ఎగ్జిక్యూషన్ జరిగిన తర్వాత ఇప్పుడు ఇక్కడికి వచ్చాం. ప్రింట్ ఎఫ్ ఫంక్షన్ ఉంది. ప్రింట్ ఎఫ్ ఫంక్షన్ అంటే వాల్యూని ప్రింట్ చేయాలి. వాల్యూని ఎలా ప్రింట్ చేస్తుంది? వాల్యూని యాస్టీస్గా ప్రింట్ అవుతుంది. ఏంటుంది? స్వాపింగ్ వాల్యూస్ అని ఉంది. ఈజ్ ఈక్వల్ టు ఇక్కడికి వచ్చి ఆగుద్ది అనమాట స్లాష్ అన్న. యాక్చువల్గా స్లాష్ అన్న ఇవ్వకపోతే నెక్స్ట్ లైన్లో ఉన్నది కూడా ఈ పక్కన ప్రింట్ అయిపోతుంది. సో ప్రీవియస్ క్లాస్లో నీకు ఎప్పుడు కూడా మీకు స్లాష్ అని రాలేదు. సో అందుకు మీకు చెప్పలేదు. ఇప్పుడు స్లాష్ అని వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఈ స్లాష్ అని ఎందుకు ఇచ్చారంటే ఇప్పుడు ఇక్కడ ప్రింట్ ఎఫ్ ఫంక్షన్ ఉంది, ఇక్కడ ప్రింట్ ఎఫ్ ఫంక్షన్ ఉంది. ఇక్కడ ఈ స్లాష్ అని ఇవ్వకపోతే ఇది యాస్టీస్గా ప్రింట్ అయిపోయిన తర్వాత కర్సర్ ఇక్కడ ఆగుతుంది కదా, ఈ లైన్లో ఈజ్ ఈక్వల్ తర్వాత కర్సర్ ఇక్కడ ఆగుతుంది కదా. సో నెక్స్ట్ లైన్లో ఉన్న ప్రింట్ ఎఫ్ ఫంక్షన్లో ఏది ఉంటే అది పక్కనే ప్రింట్ అయిపోద్ది అనమాట. పక్కనే ప్రింట్ అయిపోద్ది. సో అలా ప్రింట్ అవ్వకుండా కలిసిపోకుండా ఉండడం కోసం స్లాష్ అని వేస్తాం. న్యూ లైన్ మనం ఎంటర్ కొడతాం కదా ఎంఎస్ ఆఫీస్లో, కానీ ఎంటర్ కొట్టడానికి ఏమవుతుంది? న్యూ పేజ్లోకి వెళ్తుంది. అలాగే ఇక్కడ స్లాష్ అనేవగానే కర్సర్ అనేది ఇక్కడికి వస్తుంది అనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ బ్లింక్ అవుతుంది. నెక్స్ట్ లైన్లో కింద లైన్లోకి వచ్చి ఇక్కడ బ్లింక్ అవుతుంది. సో ఇది అయిపోయింది కదా. ఇప్పుడు ఇక్కడికి వస్తుంది. ప్రింట్ ఎఫ్ ఫంక్షన్ ఉంది. ఇక్కడ కూడా ప్రింట్ ఎఫ్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు రైట్ నుంచి లెఫ్ట్కి ఎగ్జిక్యూట్ అవుతుంది. ప్రింట్ అవ్వడం మాత్రం లెఫ్ట్ నుంచి రైట్కి ప్రింట్ అవుతుంది. అర్థమంతా? ప్రింట్ ఎఫ్ ఏంటి? రైట్ నుంచి లెఫ్ట్కి ఎగ్జిక్యూట్ అవుద్ది. తర్వాత ప్రింట్ అవ్వడం మాత్రం లెఫ్ట్ నుంచి రైట్కి ఎగ్జిక్యూట్ అవుద్ది. సో ఫస్ట్ 2 వేరియబుల్స్ ఉన్నాయి. సో ఇందులోకి వస్తావు. ఇందులోకి వచ్చిన తర్వాత ఫస్ట్ వేరియబుల్ అనేది ఫస్ట్ %లోకి స్టోర్ అవుతుంది. సెకండ్ వేరియబుల్ అనేది సెకండ్ %లోకి స్టోర్ అవుతుంది. సో ఫస్ట్ వేరియబుల్ ఈ ఇందులో ఉన్న దీంట్లో ఏముంది? ఏ ఈజ్ ఈక్వల్ టు అని ఉంది. ఏ ఈజ్ ఈక్వల్ టు ఉన్నప్పుడు దీంట్లో ఉన్న వేరియబుల్స్లో ఉన్న ఫస్ట్ వేరియబుల్ ఏముంది? ఏ ఉంది. సో ఈ %లోకి ఈ వాల్యూ స్టోర్ అవుతుంది. సో ఎంత ఉంది? ఏలో 20 ఉంది. సో 20 స్టోర్ అవుతుంది. సో స్లాష్ అని ఉపయోగించాం కాబట్టి కర్సర్ ఇక్కడ బ్లింక్ అవుతుంది. నెక్స్ట్ లైన్కి వస్తుంది. నెక్స్ట్ లైన్కి వచ్చినప్పుడు ఇక్కడ ఏముంది? బి ఉంది. బి ఈజ్ ఈక్వల్ టు %. సెకండ్ వేరియబుల్ కదా, సెకండ్ వేరియబుల్ ఏముంది? బి ఉంది. బిలో వాల్యూ ఎంత ఉంది? 10 ఉంది. సో 10 ప్రింట్ అవుతుంది. సో నెక్స్ట్ లైన్కి వస్తాం. నెక్స్ట్ లైన్ వస్తుంది రిటర్న్ 0 ఉంది. సో తర్వాత క్లోజ్డ్ కర్వ్డ్ బ్రాకెట్ ఉంది. సో ప్రోగ్రామ్ అనేది ఎండ్ అయిపోయింది అనమాట. స్లాప్ అయిపోయిందా? స్వాపింగ్ జరిగిపోయిందా? ఫస్ట్ మనం ఏకి ఎంత ఇచ్చాం? 10 ఇచ్చాం. బీకి ఎంత ఇచ్చాం? 20 ఇచ్చాం. సో ఇక్కడ చూడండి, ఏకి 20 అయిపోయింది, బీకి 10 అయిపోయింది. సో కోడ్ ఇలా రాయాలన్నమాట. ఓకేనా? సో ఇది స్వాప్ 2 నెంబర్స్ విత్ థర్డ్ వేరియబుల్. ఓకేనా? ఈ ప్రోగ్రామింగ్ ఏంటి? స్వాప్ 2 నెంబర్స్ విత్ థర్డ్ వేరియబుల్. 3 వేరియబుల్స్ తీసుకొని చేసాం అన్నమాట ఇది. ఓకేనా? థర్డ్ వేరియబుల్ ఉపయోగించేసి ఈ స్వాపింగ్ ప్రాసెస్ అంట కోడ్ రాయడం జరిగింది. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. ఎక్కడ అర్థం అవ్వకపోయినా సరే మీరు కామెంట్ సెక్షన్లో నాకు మెసేజ్ చేయండి. నేను ఖచ్చితంగా మీకు ఆన్సర్ చేస్తాను. ఓకే? మీ డౌట్ క్లారిఫై చేస్తాను. సో ఇప్పుడు నెక్స్ట్ ప్రోగ్రామ్ గురించి డిస్కస్ చేసుకుందాం. నెక్స్ట్ ప్రోగ్రామింగ్ ఏంటి? స్వాప్ 2 నెంబర్స్ వితౌట్ థర్డ్ వేరియబుల్. సో ఇక్కడ థర్డ్ వేరియబుల్ ఏం తీసుకున్నాం? టెంప్ తీసుకున్నాం కదా. సో ఏ వేరియబుల్ ఒకటి, బి వేరియబుల్ రెండే ఉండాలి. సో మరి థర్డ్ వేరియబుల్ ఉండకూడదు. సో థర్డ్ వేరియబుల్ యూజ్ చేయకుండా మనం వాల్యూస్ స్వాప్ చేయాలో మీకు ఇప్పుడు చేసి చూపిస్తాను. ఓకేనా? కోడ్ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. ఎండ్ వరకు చూడండి. ఓకేనా? ప్రోగ్రామింగ్ అనేది స్వాప్ 2 నెంబర్స్ వితౌట్ థర్డ్ వేరియబుల్. చూసారు, ఇక్కడ మనం 3 వేరియబుల్స్ తీసుకోలేదు. సో ఇప్పుడు ఇది ఎలాగ ఎగ్జిక్యూట్ అవుతుందో మీకు క్లియర్గా చేసి చూపిస్తాను. ఓకేనా? ఫస్ట్ హ్యాజ్ ఇంక్లూడ్ హెడర్ ఫైల్ తీసుకున్నాం. తర్వాత ఇంట్ మెయిన్ తీసుకున్నాం. ఇంట్ మెయిన్ అంటే మెయిన్ ఫంక్షన్ స్టార్ట్ అయిందని అర్థం. సో ఓపెన్ కర్లీ బ్రాకెట్ తీసుకున్నాం. ఇంట్ అయిన డేటా టైప్ తీసుకొని 2 వేరియబుల్స్ తీసుకున్నాం. ఈ 2 వేరియబుల్స్ కూడా ఇంటిజర్ వాల్యూని అజైన్ చేసాం కాబట్టి ఇంట్ అయిన డేటా టైప్ తీసుకున్నాం. సో 2 వేరియబుల్స్ కూడా వాల్యూని అజైన్ చేసాం. సో ఇక్కడ వేరియబుల్స్ తీసుకున్నాం కాబట్టి మెమరీ లొకేషన్లో ఏకి బీకి మెమరీ లొకేషన్ క్రియేట్ అవుతుంది అనమాట. సో ఏ కోసం ఒక మెమరీ లొకేషన్ క్రియేట్ అవుతుంది, బి కోసం ఒక మెమరీ లొకేషన్ క్రియేట్ అవుతుంది. సో ఇందులో గార్బేజ్ వాల్యూ ఉంటుంది అనమాట. స్టార్టింగ్ వాల్యూ ఇవ్వకపోతే దీని అడ్రస్ వచ్చేసి 1000 అనుకోండి, దీని అడ్రస్ వచ్చేసి 1002 అనుకోండి. ఓకేనా? సో ఇక్కడ మనం ఆల్రెడీ ఇప్పుడు ఏలో ఏకి 10 వాల్యూని అజైన్ చేస్తాం. సో
ఏలకి 10 వాల్యూని అజైన్ చేసాం కాబట్టి ఏలో ఉన్న గార్బేజ్ వాల్యూ పోయి 10 వస్తుంది అనమాట. సో అలాగే బీకి కూడా 20 వాల్యూని అజైన్ చేసాం, అంటే 20ని బీలోకి పంపిస్తున్నాం. సో బీలో కూడా గార్బేజ్ వాల్యూ పోయి 20 వస్తుంది అనమాట. సో ఇక్కడ ఈ లైన్ అయిపోయింది కదా, సెమికోలం వస్తుంది కదా. సో నెక్స్ట్ లైన్లో ఏముంది, ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. సో ఇక్కడ ఒక ఈక్వేషన్ ఉంది. ఏంటా ఈక్వేషను, ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. ఏలో ఎంత ఉంది, 10 ఉంది. ఇక్కడ ఏలో ఎంత ఉంది, 10 ఉంది. ప్లస్ బీలో ఎంత ఉంది, 20 ఉంది. అప్పుడు ఏమవుతుంది, ఈ రెండు కలిపితే 30 అవుతుంది. ఈ 30 అనే వాల్యూని ఈ ఏకి పంపిస్తున్నాం అనమాట. సో అప్పుడు ఏలో ఎంత ఉంది, 10 ఉంది. ఆ 10 పోయి 30 వస్తుంది అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ లైన్లోకి వస్తాం. నెక్స్ట్ లైన్లో ఏముంది, బి ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి ఉంది. బి ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి ఉంది. బీలో వాల్యూ ఎంత ఉంది, ఆల్రెడీ 20 ఉంది. సో ఏలో ఎంత ఉంది, ఏలో ఎంత ఉంది, 30 ఉంది కదా. 30 మైనస్ బీలో ఉంది. బీలో ఎంత ఉంది, 20 ఉంది. సో 30 మైనస్ 20 10. ఈ 10 వాల్యూ అనేది ఈ బీలో స్టోర్ అవుతుంది. అప్పుడు బీలో ఉన్న 20 పోయి 10 వస్తుంది అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ లైన్కి వస్తాం. నెక్స్ట్ లైన్లో ఏముంది, ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి ఉంది. మళ్ళీ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి. ఇక్కడ ఏలో ఎంత ఉంది, ఏలో ఎంత ఉంది, 30 ఉంది. బీలో ఎంత ఉంది, 10 ఉంది. 30 మైనస్ 10 20. 20 అనేది ఏలో స్టోర్ అవుతుంది. సో 30 పోయి 20 వస్తుంది అనమాట. అర్థమవుతుందా. సో నెక్స్ట్ లైన్కి వస్తాం. నెక్స్ట్ లైన్లో ఏముంది, ప్రింటే ఫంక్షన్ ఉంది. ప్రింటే ఫంక్షన్ అంటే వాల్యూని ప్రింట్ చేయడం. సో అవుట్పుట్లో అప్పుడు ఏమవుతుంది, ఇక్కడికి వచ్చిన తర్వాత స్వాపింగ్ వాల్యూస్ అని ఉంది. ఏముంది, స్వాపింగ్ వాల్యూస్. సో స్వాపింగ్ వాల్యూస్ ఈజ్ ఈక్వల్ టు అని వచ్చింది. ఇక్కడ స్లాష్ అని ఉంది. స్లాష్ అని అంటే ఏంటి, ఇక్కడ కర్సర్ బ్లింక్ అవుతుంది అక్కడ సిస్టంలో. సో ఎగ్జిక్యూట్ అయింది. ఇక్కడ న్యూ లైన్కి వస్తుంది అనమాట. న్యూ లైన్కి వస్తుంది. స్లాష్ అని అంటే ఏంటి, నెక్స్ట్ లైన్లోకి రావాలని, నెక్స్ట్ లైన్ తీసుకోవాలని. సో సెమీకోలం అయిపోయింది. సో నెక్స్ట్ లైన్లో ఏముంది కూడా, ఒకవేళ ఇక్కడ స్లాష్ అని ఓపెన్ అనుకోండి, నెక్స్ట్ లైన్లో కూడా ప్రింట్ ఎఫ్ ఉంది కదా. ఈ ప్రింట్ ఎఫ్ అనేది వాల్యూని ప్రింట్ చేయడం. ఆ వాల్యూస్ అన్ని ఇక్కడే ప్రింట్ అయిపోతుంది, దీని పక్కన ప్రింట్ అయిపోతుంది అనమాట. సో గజిబిజిగా ఉంటుంది కాబట్టి స్లాష్ అని యూజ్ చేస్తాం. స్లాష్ అని పని ఏంటి, లైన్ టు లైన్ సపరేట్ చేస్తుంది. ఇక్కడ స్లాష్ అని ఇచ్చాం కాబట్టి ఈ లైన్ ప్రింట్ అయిపోయింది, స్లాష్ అని ఇచ్చాం కాబట్టి అక్కడి నుంచి నెక్స్ట్ లైన్కి వచ్చేద్ది అనమాట కర్సర్. ఇక్కడ నుంచి మళ్ళీ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ లైన్లో ఏముంది, ప్రింట్ ఎఫ్ ఉంది. ప్రింట్ ఎఫ్లో ఏముంది, ఏ ఈజ్ ఈక్వల్ టు పర్సెంట్ స్లాష్ అండ్ బి ఈజ్ ఈక్వల్ టు పర్సెంట్ కామా డబుల్ కొటేషన్ మధ్య ఉంది, ఏ కామా బి ఉంది. సో ప్రింట్ ఎఫ్ ఎప్పుడు కూడా రైట్ నుంచి లెఫ్ట్కి ఎగ్జిక్యూట్ అవుతుంది. ప్రింట్ అవడం మాత్రం లెఫ్ట్ నుంచి రైట్కి ప్రింట్ అవుతుంది. సో ఎగ్జిక్యూషన్ కదా, ఫస్ట్ లెఫ్ట్ సైడ్ వస్తుంది. లెఫ్ట్ సైడ్లో ఏముంది, 2 వేరియబుల్స్ ఉన్నాయి. 2 వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి లెఫ్ట్ సైడ్లో 2% ఉన్నాయో లేవో చూస్తుంది. సో ఇక్కడ 2 వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ 2% ఉన్నాయి. సో ఫస్ట్ వేరియబుల్ అనేది ఫస్ట్ పర్సెంటేజ్లోకి స్టోర్ అవుతుంది. సెకండ్ వేరియబుల్ డేటా అనేది సెకండ్ పర్సెంటేజ్లోకి స్టోర్ అవుతుంది. సో ఇక్కడ ఫస్ట్ వేరియబుల్ డేటా అనేది ఫస్ట్ పర్సెంటేజ్కి స్టోర్ అవుతుంది. ఫస్ట్ పర్సెంటేజ్ ముందు కూడా ఒకటి ఉంది. ఏముంది, ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉంది, ఫస్ట్ వేరియబుల్ ఎంత ఉంది, ఇప్పుడు డేటా 20 ఉంది. సో 20 ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ స్లాష్ అన్న ఉపయోగించాలి. స్లాష్ అన్న అనేది నెక్స్ట్ లైన్కి రావాలి. స్లాష్ అన్న ఇక్కడ ఉపయోగించినప్పుడు నెక్స్ట్ లైన్కి వస్తుంది. నెక్స్ట్ లైన్లో ఏముంది, సో సెకండ్ వేరియబుల్ కదా. సెకండ్ వేరియబుల్ అనేది ఎందులో ప్రింట్ అవుతుంది అనమాట. సెకండ్ వేరియబుల్ ఏముంది, బి ఈజ్ ఈక్వల్ టు ఈ పర్సెంటేజ్లో బి వాల్యూ ఎంత ఉంది, 10 ఉంది. సో 10 అనేది ప్రింట్ అవుతుంది. సో ఈ ప్రింట్ ఆఫ్ క్లోజ్ అయిపోయింది. నెక్స్ట్ లైన్కి వస్తుంది. నెక్స్ట్ లైన్లో రిటర్న్ 0 ఉంది, క్లోజ్డ్ కర్లీ బ్రాకెట్ ఉంది. సో ప్రోగ్రామ్ అనేది ఎండ్ అయిపోయింది అనమాట. సో స్వాపింగ్ జరిగిపోయిందా, 2 వేరియబుల్స్ తీసుకున్నాం, 3 వేరియబుల్స్ తీసుకోలేదు. ఏలో 10 ఇచ్చాం, బీలో 20 ఇచ్చాం మనం. బట్ ఆ స్వాపింగ్ జరిగిపోయింది. ప్రోగ్రామ్ అయిన తర్వాత ఏ అనేది 10 అయిపోయింది, 20 అయిపోయింది, బి అనేది 10 అయిపోయింది. సో 3 వేరియబుల్స్ ఇస్తే యూజ్ చేసుకొని స్వాపింగ్ ఎలా చేయాలో చూపించాను. 2 వేరియబుల్స్ తీసుకొని స్వాపింగ్ ఎలా చేయాలో చూపించాను. సో మీకు ఏ డౌట్ ఉన్నా సరే క్లియర్గా ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో కూడా చూపించడం జరిగింది. మీకు ఏ డౌట్ ఉన్నా సరే మన కామెంట్ సెక్షన్లో మాత్రం ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి. పలానా డౌట్ ఉందని నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. మీ ప్రాబ్లం అనేది నేను సాల్వ్ చేస్తాను, మీ డౌట్ అనేది. ఓకేనా. సో మన వీడియో మీకు వర్త్ అనిపిస్తే మాత్రం మన వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఒక 4 షేర్ చేయండి. ఓకేనా, మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.